పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలి సబ్ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరులకు ఘన నివాళి అర్పించింది. చెంచుపేటలోని ఐపీఎస్ చదలవాడ ఉమేష్ చంద్ర విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నిజాయితీ ధైర్యాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా స్థానిక చెంచుపేటలోని ఉమేష్ చంద్ర విగ్రహానికి డీఎస్పీ జనార్దన్ రావు నేతృత్వంలో సీఐలు ఎస్ఐలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరులైన పోలీసుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ 1959లో భారత్ చైనా సరిహద్దుల్లో లడాక్ ప్రాంతం వద్ద చైనా సైనికులు చేసిన ఆకస్మిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన 10 మంది పోలీసులకు స్మరణగా పోలీసు అమరవీరుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని చెప్పారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగాలు చేసిన పోలీసులకు నివాళి సమర్పించామని చెప్పారు. అలాగే 1999లో హైదరాబాద్లో నక్సలైట్ల దాడిలో మరణించిన ఐపీఎస్ చదలవాడ ఉమేష్ చంద్ర నిజాయితీ ధైర్యం ప్రజాసేవకు ప్రతీకగా నిలిచిన ఉమేష్ చంద్ర ఆశయాల స్ఫూర్తిని పోలీసులు అందిపుచ్చుకోవాలని డీఎస్పీ జనార్దన్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ రూరల్ ట్రాఫిక్ సిఐలు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అక్టోబర్ 21 పోలీస్ కమ్మెమరేషన్ డే, పోలీస్ అమరవీరుల దినంగా ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఉమేష్ చంద్ర ఐపీఎస్ గారిది మనం స్మరించుకోవడం జరిగింది. 1959లో అక్టోబర్ 21న చైనా ఎదుర్కొనే క్రమంలో 10 మంది సైనికులు అక్కడ ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ఈ అక్టోబర్ 21ని పోలీస్ అమరవీరుల దినోత్సవంగా జరుపుతున్నారు. ఉమేష్ చంద్ర ఐపీఎస్ గారు 1991 బ్యాచ్ ఐపీఎస్. 99లో నక్సల్స్ ఫ్యాక్షనిజంతో పోరాడుతూ నక్సల్స్ వాళ్ళని బలి తీసుకున్నారు. అప్పటి నుంచి తెనాలిలో వారి జయంతి వర్ధంతి ఈ అమరవీరుల దినోత్సవం ద్వారా వారిని పోలీసులందరం కూడా స్మరించుకుంటాం. ఈరోజు అక్టోబర్ 21 పోలీస్ కమ్మెమరేషన్ డే, పోలీసుల అమరవీరుల దినోత్సవంలో భాగంగా ఈరోజు ఇక్కడ తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్టాబ్లిష్ చేయబడి ఉన్నటువంటి ఉమేష్ చంద్ర ఐపీఎస్ సార్ గారి ప్రతిమకు గార్లాండ్ చేయడం జరిగింది గౌరవ డీఎస్పీ గారి చేతుల మీదుగా. వారు మాకు చూపినటువంటి మార్గం, పోరాట పటిమ, విధి నిర్వహణలో అంకిత భావం, మెన్ను పట్ల చూపించినటువంటి ప్రేమ అభిమానాలు మా అందరికీ కూడా మార్గదర్శకం. వారు చూపించిన బాటలోనే మేము నడవడానికి మా ప్రతి రక్తబొట్లో కూడా వారు మాకు విధి నిర్వహణలో చూపినటువంటి అంకిత భావం, సేవా తత్పరత, అవసరమైతే ప్రాణత్యాగం అనేటువంటి మా ప్రతి రక్తబొట్లో కూడా అవి ప్రవహిస్తూ ఉన్నాయి. ప్రజల రక్షణ కోసం అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడతామని, దానికి వారే మాకు ఆదర్శమని తెలియజేస్తూ ఈరోజు ఈ పట్టణంలో గౌరవ డీఎస్పీ గారి చేతుల మీదుగా సార్ విగ్రహానికి గార్లాండ్ చేయించినందుకు చాలా సంతోషపడుతూ